వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూలోకి వెంకయ్య నాయుడు ఎందుకు వచ్చారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎప్పుడైతే అమరావతికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక సూచన చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే మీరు ఏమేమి ఇష్యూలు దానికి యాడ్ చేయాలి, ఆ అమెండ్మెంట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు వాటి మొత్తాన్ని కూడా మాకు ఒక నోట్ రూపంలో ఇవ్వండి. అంతేకాదు మీరు ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ ముందుగా రాష్ట్ర అసెంబ్లీ దాని మీద ఒక తీర్మానం చేయాల్సి ఉంటుంది, దాన్ని పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ పూర్తి చేసి వీలైనంత త్వరగా మీరు పంపిస్తే మేము దాన్ని ఏప్రిల్ 1వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో మేము ఉభయ సభల్లో పెట్టబోతా ఉన్నాం అని చెప్పి కేంద్రం నోటు పంపించింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాష్ట్రానికి సమాచారం ఇస్తే దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు అండ్ టీం దీని మీద వర్కౌట్ చేశారు. అంతేకాదు అటు గవర్నర్ కూడా ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మార్చి 28న అసెంబ్లీ సమావేశాలు జరిగింది. సో తీర్మానం అయితే పాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దాన్ని కేంద్రానికి కూడా పంపించారు. ఈరోజు కేంద్రం మ్యాక్సిమం ఏప్రిల్ 1వ తేదీనే ఈ ఉభయ సభల్లో పూర్తిస్థాయిలో క్యాబినెట్ అప్రూవల్ కూడా ఉండాలి. ముందుగా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఈ తీర్మానానికి అప్రూవ్ అయిన తర్వాత ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఉభయ సభలు కూడా ఆమోదించిన తర్వాత దాన్ని అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ రూపంలో ఒక నోట్ అయితే బయటకు వస్తుంది అనమాట. సో అంటే ఆల్మోస్ట్ అమరావతికి రాజముద్ర పడినట్టే అని అనుకోవాలి. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లోకి వెంకయ్య నాయుడు కూడా వచ్చారు. వెంకయ్య నాయుడు ఎందుకు వచ్చారు అంటే ఈ ఇష్యూలో ఇప్పటికే వెంకయ్య నాయుడు అమిత్ షాతో మాట్లాడినట్టు వార్తలు బయటకు వచ్చినాయి. అంతేకాదు స్వయంగా వెంకయ్య నాయుడు వైపు నుంచి ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. అమిత్ షాని త్వరగా మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి వెంకయ్య నాయుడు కోరినట్టు, అదేవిధంగా అటు అమిత్ షా లాంటి వాళ్ళు కూడా దానికి మేము సుముఖంగానే ఉన్నాం, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మేము గెజిట్ నోటిఫికేషన్ పెట్టబోతున్నాం అని చెప్పేసి తీర్మానం హౌస్లో పెట్టబోతున్నాం అని చెప్పేసి అమిత్ షా సమాచారం ఇచ్చారు అనేది అటు వెంకయ్య నాయుడు వైపు నుంచి బయటకు వచ్చిన వార్త. సో దీన్ని వైఎస్ఆర్సీపీ బొంబాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అమరావతి మీద సుముఖంగా లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు వరకు పైకి షో చేస్తా తీర్మానం చేసి పంపడమే కానీ మోడీ కానీ అమిత్ షా కానీ దీని మీద సుముఖంగా లేవు. లేకుంటే మరి వెంకయ్య నాయుడు ఎందుకు సీన్లోకి వచ్చారు? వెంకయ్య నాయుడుకి అటు అమిత్ షా మోడీ దగ్గర కాబట్టి క్లోజ్ కాబట్టి ఆయనతోని చంద్రబాబు నాయుడు రాయబారం నడిపిస్తూ ఉన్నారు. అంతేగాని ఈ విషయంలో అసలు మోడీ అండ్ అమిత్ షా ఎక్కడా కూడా ముందడుగు వేయట్లేదు, వెనకడిగే వేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గత 2 రోజులుగా ప్రచారం చేస్తూ ఉంది. ఇక్కడ వెంకయ్య నాయుడు ఈరోజు అసలు రాజకీయాల్లో లేడు. ఆయన గతంలో బీజేపీ అయి ఉండొచ్చు, బీజేపీలో చాలా ఉన్నత పదవులు కూడా తీసుకున్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన రాజకీయాల నుంచి ఇంకా ఆ పదవి చేసిన తర్వాత రాజకీయాల నుంచి కూడా విరామం తీసుకున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు బీజేపీ క్లోజు. మొన్న కూడా మనం చూసాం బీహార్ లాంటి ఎన్నికల సమయంలోనూ చాలా సందర్భాల్లో వెంకయ్య నాయుడు సలహాలు తీసుకునే ప్రయత్నం కూడా చేశారు మోడీ. ఎందుకంటే ఆయనకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి. అప్పట్లో వాజ్పేయి తర్వాత అంత సమకాలీక నేత, ఏదైతే బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు, వాళ్ళసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎంపీగా చేశారు, అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అలాంటి వెంకయ్య నాయుడు బీజేపీలో ఈ రోజు ఉన్న నేతల్లో సీనియర్ మోస్ట్. ఆయన సౌత్ నుంచి రిప్రజెంట్ చేసినా కూడా మరి అలాంటి వ్యక్తి సలహాలు తీసుకునే ప్రయత్నం చాలాసార్లు మోడీ వైపు నుంచి అమిత్ షా వైపు నుంచి జరిగింది. దాంట్లో ఎవరు తప్పుపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు కేంద్రానికి ఎక్కడా చిత్తశుద్ధి లేకపోతే అమరావతి మీద, అమరావతి పునర్నిర్మాణంలో మోడీ భాగస్వామ్యం ఎందుకు అవుతారు? కేంద్రానికి నిజంగా ఈ రోజు అమరావతి మీద చిత్తశుద్ధి లేకపోతే గెజిట్ నోటిఫికేషన్ మీద ఈరోజు అమరావతికి ప్రత్యేక నిధులు ఎందుకు కేంద్రం కేటాయిస్తూ ఉంది? కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు మాటే వింటూ ఉంటే ఈరోజు కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఫోన్ చేసి మీరు తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోండి అని ఎందుకు చెప్తారు? ఈరోజు కేంద్రానికి చిత్తశుద్ధి లేకపోతే అమరావతి మీద పూర్తి స్థాయిలో మొత్తం రెడీ చేసుకుని రేపు పార్లమెంట్ సమావేశాలు, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మేము ఇది పెడతాం, ఈ తీర్మానం పెడతామని ఎందుకు ముందుకు వచ్చింది కేంద్రం? కేంద్రం అడిగిన తర్వాతే కదా ఈరోజు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది కేంద్రానికి. వైఎస్ఆర్సీపీ కట్టుకథలు అల్లడం ఒక ఎత్తు, దాన్ని ప్రచారంలో ఉంచడం మరొక ఎత్తు. అయితే ఈరోజు వెంకయ్య నాయుడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇక్కడ ఒక విషయం ఉంది, అది మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూస్తే రాష్ట్ర విభజన సమయంలో ఆ రోజు వెంకయ్య నాయుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు బీజేపీ వైపు నుంచి. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ కూడా దానికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. కాకుంటే ఆ రోజు ఏపీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమం తెర మీదకి వచ్చింది. కానీ ఆ రోజున్న తెలంగాణ ఆకాంక్ష ఎంతోమంది, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు సూసైడ్స్ ఆత్మాహుతి పేరుతోని ఎంతోమంది దారుణానికి ఒడిగడతా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమైనా తెలంగాణ వచ్చి ఉండాల్సింది, తెలంగాణ బిల్లు పెట్టాల్సింది అని అందరూ అనుకుంటున్న సందర్భం. అలాంటి టైంలో రాష్ట్ర విభజన జరిగింది. పార్లమెంటు వేదికగా ఆ స్థాయిలో చాలా ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, చాలా చర్చ జరిగింది, డీవియేషన్స్ జరిగాయి, చాలా జరిగాయి ఆ న్యూసెన్స్. అయితే ఆ సమయంలో వెంకయ్య నాయుడు ఎంతమంది తిట్టుకుంటున్నా సరే ఆయన ఒక మాట మాట్లాడారు. ఆ రోజు ప్రత్యేక హోదా అన్నప్పుడు 5 ఏళ్ళు అన్నప్పుడు కాదు 10 ఏళ్ళు ఇవ్వాల్సింది మీరు ప్రత్యేక హోదా అని చెప్పి పట్టుబట్టారు. ప్రత్యేకించి అది ఒకటే కాదు, ఏపీకి రావాల్సిన అంశాల మీద, విభజన హామీల మీద కూడా వెంకయ్య నాయుడు పట్టుబట్టారు. చాలామంది అనుకున్నారు అసలు వ్యతిరేకించకుండా
మీరు పట్టుబట్టడం ఏంటి ఏపీకి సంబంధించిన అంశాల మీదనే వెంకయ్య నాయుడు తిట్టారు కూడా ఆ రోజు. అయితే ఆయన ఆ రోజు ఆల్రెడీ బిల్లు పెట్టేశారు, ఇంకా దాని వ్యతిరేకంగా ఆల్రెడీ ఆమోదించింది కాంగ్రెస్, ఆమోదించింది బీజేపీ, దానికి సపోర్ట్ కూడా చేసింది. కాంగ్రెసే బిల్లు పెట్టి కాంగ్రెస్ వన్ సైడెడ్గా ఆమోదించారు. ఆ రోజు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు హౌస్లో పెప్పర్ స్ప్రే చేశారు. మార్షల్ తెచ్చి మొత్తం ఏపీ ఎంపీలు మొత్తాన్ని వేసి బయటపడేశారు ఆ రోజు. ఇప్పటికీ దాని మీద ఉండవల్లి లాంటి వాళ్ళు కేసు వేసినట్టున్నారు, అన్యాయంగా జరిగింది రాష్ట్ర విభజన అని చెప్పేసి. ఆ రోజు ఆల్రెడీ ముందే అది ఫిక్స్డ్ డెసిషన్, అది తీసుకుందామని చెప్పేసి. సో దాన్ని అడ్డుకునే అంత బలగం ఆ రోజు లేదు వెంకయ్య నాయుడికి. ఆ రోజు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి అసలు స్మాల్ స్టేట్స్ నినాదం బీజేపీదే కాబట్టి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోయినారు. అందుకని ఇంకా జరగాల్సింది ఏదో జరిగిపోయింది కాబట్టి రాష్ట్రానికి రావాల్సింది ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టి ప్రత్యేక హోదా అంశాలు ఆల్మోస్ట్ ఆయన పాపం 1.5 hours 2 hours రాజ్యసభలో ఆ రోజు ఆర్గ్యూ చేశారు. సో దానికి ఆ క్రమంలోనే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అనుకుందాం. అయితే వన్స్ ఎక్కడ ఆయన మీద ఈ స్థాయిలో ఆయన ఫైట్ చేసిన రాష్ట్రం కోసం, ఆయన ఒక విషయంలో మాత్రం ఆయనకి చాలా డ్యామేజ్ జరిగింది. 14 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వమే ఏర్పడింది. ఆ రోజు ఏపీలోని బీజేపీతో పొత్తులు పెట్టుకుని అటు జనసేన టీడీపీ ఆ రోజు ఎన్నికలకు వెళ్ళే అధికారంలో కూడా వచ్చాయి. బట్ పవన్ కళ్యాణ్ పదవులకు దూరంగా ఉన్నారు కానీ బీజేపీకి అండ్ టీడీపీకి మధ్య పదవులు పందేరం కూడా జరిగింది, మంత్రి పదవులు. అయితే ఆ రోజు మనం చూసినట్లయితే వెంకయ్య నాయుడు అప్పటికి కొన్ని రోజులు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు, ఒక 3 ఏళ్ల పాటు అప్పటికి కూడా. అయితే ఆ రోజు ప్రత్యేక హోదా అన్నదేమో ఆ రోజు ప్రణాళికా సంఘం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని తీసేసి ఆ ప్లేస్లో నీతి ఆయోగం తీసుకొచ్చారు. నీతి ఆయోగమో ఆ రోజు ప్రత్యేక హోదా వద్దు, మిగతా స్టేట్స్ నుంచి కూడా డిమాండ్ ఉంటుంది, మీరు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి ఆ ప్లేస్లో అని చెప్పి నీతి ఆయోగ్ ప్రిఫర్ చేసింది. సో ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదాను అంత గట్టిగా పట్టుబట్టిన వెంకయ్య నాయుడు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈరోజు రాజ్యసభకు రాజీనామా చేసి బయటికి రావాలి కదా అన్న డిమాండ్ వచ్చింది. ఆయనకి తెలంగాణ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే ఈ అంశం మీద ఆ రోజు కూడా జర్నలిస్టులు అందరూ ఆయన మీద చాలా మంది క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసి ఆయన ఇరుకుని పెట్టారు. ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ రోజు ఆ ప్రెస్ మీట్ లో. చాలా రకాలుగా ఆ రోజు ఆయన ఇబ్బంది పడ్డారు. మీడియా కూడా ఆయనకు వ్యతిరేకంగా రాసింది చాలా విషయాల్లో. ప్రత్యేక హోదా కోసం అంత పట్టుబట్టినప్పుడు మరి ప్రత్యేక హోదా వద్దు మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పినప్పుడు వెంకయ్య నాయుడు ఎందుకు మాట్లాడలేదు, వెంకయ్య నాయుడు దానికి ఎందుకు అడ్డుపడలేదు, వెంకయ్య నాయుడు బీజేపీని ఎందుకు ఆ రోజున గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయలేదు, గతంలో కాంగ్రెస్ నిలదీసినట్టు అనేది ఆయన మీద చాలా దారుణమైన ప్రచారం జరిగింది అప్పట్లో. దానికైనా కన్విన్స్ అయ్యారు, ఎందుకంటే ఆయన్ని మోడీ కానీ అదేవిధంగా అమిత్ షా లాంటి వాళ్ళు కన్విన్స్ చేసి ఉండొచ్చు, కాన్పట్ కండిషన్ ఉండుండొచ్చు. ఆ రోజు ఆయన కన్విన్స్ అయ్యాడు దానికి, ప్యాకేజ్ తీసుకోండి అనేదాకా వెంకయ్య నాయుడు వచ్చారనమాట. ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఆ రోజు వెంకయ్య నాయుడు టార్గెట్ చేయడం జరిగింది ఈ విషయంలో. అయితే అదొక చిన్న మచ్చలాగా ఉండిపోయింది ఆయన కెరీర్లో. సరే తర్వాత ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చారు, ఉపరాష్ట్రపతిగా ఆయన పెర్ఫామ్ చేయగలిగారు, తర్వాత అయిపోయింది పదవి కాలం. ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా వెంకయ్య నాయుడుది ఒక మార్క్ రాష్ట్ర రాజకీయాల్లో. మరి అలాంటి వ్యక్తి మీద ఆ మచ్చ, ప్రత్యేక హోదా ప్లేస్ లో ప్యాకేజ్ ఇస్తే దాన్ని ఎందుకు ఆమోదించారు వెంకయ్య నాయుడు, దానికి చట్టబద్ధత ఇవ్వకపోయినా ఎందుకు మాట్లాడలేదు అనే ఒక మచ్చ మిగిలిపోయింది వెంకయ్య నాయుడు మీద. అందుకే అమరావతి విషయంలో అయినా ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో అయినా చాలాసార్లు ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసినా మాట్లాడుతూ వచ్చారు. కాకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో మాట్లాడలేదనే అంశం కూడా ఆయన మరోసారి వివాదాల్లోకి తీసుకొచ్చింది. అది పక్కన పెడితే ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడేటప్పుడు కానీ తెలుగు భాష గురించి కానీ ఆయన అద్భుతంగా డెలివరీ చేస్తూనే ఉంటారు. ఆ క్రమంలోనే ఈరోజు అమరావతికి ఒక రాజముద్ర పడుతుంది కాబట్టి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఫ్రమ్ ఏపీ ఆయన కూడా రాష్ట్రం వైపు నుంచి తన వంతుగా ఒక మాట, తను కూడా దీంట్లో ఇనిషియేట్ తీసుకోవాలి, తన వంతుగా ఒక మాట మోడీకో లేకపోతే అమిత్ షాకో చెప్పాలని అనుకున్నారు. చెప్పిన దాంట్లో తప్పేం లేదు. సో ఆయన ఏం ఆపట్లేదు కదా గెజెట్ నోటిఫికేషన్ వద్దని, వీలైనంత త్వరగా పూర్తి చేయండి అని మాత్రమే చెప్పారు. అంటే తాను కూడా ఈరోజు ఇనిషియేట్ తీసుకుంటున్నాను ఈ అంశాన్ని, తనకు కూడా రాష్ట్ర రాజధాని పట్ల చిత్తశుద్ధి ఉంది అని చెప్పే ప్రయత్నం. దాంట్లో ఏం తప్పుంది, దీంట్లో ఏం బూతుంది వైఎస్ఆర్సీపీ ఈరోజు ఆయన కూడా వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంది. అట్సి మొత్తానికి ఈ విషయంలో వెంకయ్య నాయుడు ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి స్పందిస్తారన్నది మనం చూడాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.